స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీరే మాతో మాట్లాడమని వేడుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ స్తుతిస్తూ నిలబడిన మీ దాసుడు బలహీనుడు తండ్రి, మీరు కనికరించి కృప చూపించమని వందనాలు చెల్లించి యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి గణపరచి ప్రార్థిస్తా ఉన్నాము పరమ తండ్రి, ఆమెన్. ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడైయుండెదను అని యాకోబుతో చెప్పగా. కాబట్టి మనకు తెలుసు, ఆది కాండములో దేవుడు అబ్రహామును పిలిచినటువంటి విధానం. 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలుస్తూ వచ్చాడు. అబ్రహాం తర్వాత అబ్రహాముకి మరి వృద్ధాప్యములో ఇస్సాకునిస్తూ వచ్చాడు. ఇస్సాకుకి 2 బిడ్డలు ఇచ్చాడు, ఏశావు, యాకోబు. తర్వాత యాకోబును దేవుడు దీవించినటువంటి విధానం మనం చూస్తాం. కాబట్టి ఆదికాండం 28వ అధ్యాయములో మనం గమనిస్తాము, దేవుడు ఏదైతే అబ్రహాముకి వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ వాగ్దానాన్ని యాకోబుతో స్థిరపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. 13వ వచనం నుండి 16వ వచనం లేదా 15, 13, 14, 15 వచనాల్లో మనం చూస్తాం. అందుకే 15వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. కాబట్టి యాకోబుతో, నువ్వు వెళ్ళే చోటల్లా నేను తోడుగా ఉంటా, తిరిగి నిన్ను మరలా ఈ యొక్క దేశానికి నేను తీసుకొని వస్తాను అని చెప్పినట్లుగా మనం చూస్తాం. యాకోబు ఆ రీతిగా పద్దనరాముకు వెళ్ళి లాబాను దగ్గర తను కొంత జీవితాన్ని గడిపినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత లాబాను దగ్గర తాను పని చేసినట్లుగా మనం చూస్తాం. లాబాను తన 2 కుమార్తెలను యాకోబుకిచ్చి వివాహం చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత లాబాను పని చేసినందుకు కొంత జీతము లాబాను ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూస్తాము, ఒక మాట చూడండి, ఈ యొక్క లాబాను మరి లాబానుతో యాకోబు నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు, లేదు లేదు నీవు నాతోనే ఉండు, నేను నీకు ఇంత అని జీతం ఇస్తాను అని అతడు చెప్పినట్లుగా ఆ ప్రకారమే అతడు కొనసాగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ యొక్క 31వ మరి అధ్యాయానికి వచ్చేప్పటికీ ఈ యొక్క లాబాను యొక్క పరిస్థితి మారిపోతుంది. యాకోబు విషయమై లాబాను కుమారుల యొక్క స్థితి యాకోబు విషయమై మారిపోతుంది. చూడండి, ఇక్కడ 30వ అధ్యాయములో 27వ వచనములో మనం చదువుతాం, అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను
ఆశీర్వదించెనని అనేటటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి తాను వెళ్ళిపోతా ఉన్నప్పుడు లాబాను యాకోబుని ఆపుతాడు. నిన్ను బట్టే నేను ఆశీర్వదించబడ్డాను అనేటటువంటి మాట మనం అక్కడ చదువుతాం. అయితే ఈ 31వ అధ్యాయానికి వచ్చేటప్పటికి వారి యొక్క వైఖరి యాకోబు విషయంలో మారిపోతుంది అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. చూడండి, 31వ అధ్యాయము 1వ వచనంలో, లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కాబట్టి అంతకుముందేమో నిన్ను బట్టే నేను ఆశీర్వదించబడ్డాను అనేది మనం చదువుతాము. అయితే ఇక్కడికి వచ్చేప్పటికి లాబాను కుమారులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇదిగో చూడు, యాకోబు మన ఆస్తి అంతటినీ కూడా మరి తీసుకుంటా ఉన్నాడు అని అతనికి విరోధముగా వారు మాట్లాడుకుంటా ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత లాబాను కూడా ఎలా ఉన్నాడు అంటే 2వ వచనంలో, మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు అనేది మనం చూస్తా ఉన్నాం. అంతకుముందు యాకోబు కనబడగానే ఒకవేళ ప్రేమతో పిలిచేవాడు, లేకపోతే ప్రేమతో దగ్గరకు పిలుచుకునేవాడు, లేదా యాకోబు కనబడినప్పుడు సహజంగా మనం ఏం చేస్తాం, మనకి పరిచయస్తులు కనబడ్డప్పుడు, మనకు సన్నిహితులు కనబడగానే మనం ఏం చేస్తాం, ఎలా పలకరిస్తాం, నవ్వుతూ పలకరిస్తాం కదా. సంతోషంగా నవ్వుతూ పలకరిస్తాం, లేదా షేక్ హ్యాండ్ ఇస్తాం, లేదా చేయి బట్టి లాగి అలా దగ్గరకు తీసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే విరోధులు కనబడినప్పుడు ఏం చేస్తాం, మనం నవ్వుతామా? ఏం చేస్తాం, ముఖం తిప్పుకుంటాం. కరెక్ట్ కదా, ముఖం తిప్పుకుంటాం, చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఆ రీతిగా యాకోబు విషయమై లాబాను ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ఆ విషయాన్ని మరి రాహేలుతోనూ లేయాతోనూ మరి తాను చెప్తా ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం. యాకోబు ఆ రీతిగా ఉన్నట్లుగా చూడండి, 5వ వచనంలో, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. కాబట్టే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మొదట్లో ఉన్నట్లుగా యాకోబు నువ్వు ఉండయ్యా, నువ్వు ఉంటేనే నాకు ఆశీర్వాదం, నేను శకునం చూసి తెలుసుకున్నానయ్యా, నీ వల్లనే నాకింత మంద, నీ వల్లనే నాకింత ఆస్తి అని అన్నటువంటి లాబాను ఈరోజు ఎట్లా ఉన్నాడు, వీడెప్పుడు వెళ్ళిపోతాడా అన్నట్లుగా ఉన్నాడు కదా. వీడెప్పుడు వెళ్ళిపోతాడా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒకప్పుడు ఉండమన్నవాడు ఎప్పుడు వెళ్ళిపోతాడా వీడు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం గమనిస్తే గనక ఇదంతటినీ కూడా యాకోబు యొక్క ఆస్తి పెరుగుతూ ఉంది అని గ్రహించినటువంటి ఈ యొక్క లాబాను ఏం చేస్తూ వచ్చాడు అంటే 6వ 7వ వచనంలో మనం చదువుతాం, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను అనేది. కాబట్టి మూడవదిగా మనం అక్కడ ఏం గమనిస్తా ఉన్నామంటే లాబాను యాకోబును మోసగించాడు. సారలు కలిగినటువంటివి నావే అవుతాయి అంటే సారలు కలిగినటువంటి పిల్లలు జన్మించినాయి కాబట్టి అవి యాకోబుకి వెళ్ళి కాదు, పొడలు కలిగినవి అంటే పొడలు కలిగినవి జన్మించినాయి. ఆ రీతిగా అవి 10 మారులు యాకోబు యొక్క జీతాన్ని మార్చినట్లుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, మొదట చేసుకున్నటువంటి ఆ ఒప్పంద ప్రకారం కాకుండా పదే నా జీతాన్ని మార్చాడు. ఏవి ఎక్కువగా జన్మిస్తూ ఉంటే అది అతను తీసుకునే దాని కొరకై ప్రయత్నిస్తూ వచ్చాడు. అయితే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను అన్యాయం చేయలేదు అని అంటా ఉన్నాడు. కాబట్టి మొదటిగా ఆ యొక్క లాబాను కుమారులు ఇతని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. రెండవదిగా
లాబాను యొక్క చూపు ఇతని విషయమై వ్యతిరేక్తంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత లాబాను జీతము ఇచ్చే విషయంలో మోసపుచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆ తర్వాత ఆ యొక్క లేయాతో రాహేలుతో మాట్లాడి ఇలా వెళ్ళిపోదాం, మరి మనం ఇక్కడ ఉండటం క్షేమం కాదు అని చెప్పినప్పుడు వారేమంటా ఉన్నారు అనేది మనం ఇక్కడ చూద్దాం రండి. చూడండి వారేమంటా ఉన్నారంటే 14వ వచనం, అందుకు రాహేలును లేయాయు, ఇంక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి, అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా. ఎలా చూస్తా ఉన్నాడు? సొంత కడుపున పుట్టినటువంటి బిడ్డలని ఎలా చూస్తా ఉన్నాడు? అన్యులుగా చూస్తా ఉన్నాడు. అన్యులుగా చూస్తా, వీళ్ళు నా వాళ్ళు కాదు, వీరికి నాతో సంబంధం లేదు కదా. మనం అన్యులుగా ఎవరిని చూస్తాము? మనకి ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో, వాళ్ళెవరో మనం ఎరగనటువంటి స్థితిలో వారిని అన్యులుగా మనం చూస్తాం. అలా చూస్తూ ఉన్నాడు సొంత కడుపున పుట్టినటువంటి తన బిడ్డలని. తర్వాత అంటా ఉన్నారు చూడండి, అతడు మమ్మును అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేసి. తర్వాత 5వదిగా మనం చూస్తూ ఉన్నాం, వారు అంటా ఉన్నటువంటి అక్కడ మాట ఏంటిదంటే, మమ్మల్ని ఏం చేశాడు? అమ్మివేశాడు. మమ్మల్ని అమ్మేసి మాకు రావాల్సిందంతా కూడా అతడే తినేశాడు అని అంటావు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఎందుకు దేవుడు తిరిగి నీవు నీ దేశానికి వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అని అన్నాడు అంటే ఈ కారణాలను బట్టి. అందుకే అక్కడ మనం చూస్తాము, దేవుడు తాను చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే 11వ వచనములో, మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. కాబట్టి దేవుడు చూస్తూ ఉన్నటువంటి దేవుడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి, ఈ యొక్క 13వ వచనం మధ్యలో, ఇప్పుడు నీవు లేచి ఈ దేశము నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పు. కాబట్టి లాబాను కుటుంబము యాకోబు కుటుంబం విషయమై కలిగి ఉన్నటువంటి ఆ వ్యతిరేకత, కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ద్వేష స్వభావాన్ని బట్టే దేవుడు తిరిగి ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. అందుకే ఈ విషయాలన్నీ మనం ధ్యానించలేము, కానీ ఒక విషయాన్ని మాత్రం 4-5 మాటలు మనం చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశించటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ అంటా ఉన్నారు 15వ వచనములో, అతడు మమ్ము అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేశను అనేది. మమ్మల్ని ఏం చేశాడు? అమ్మివేశాడు. మమ్మల్ని అమ్మేసి మాకు రావాల్సిందంతా కూడా అతడు తినివేసినట్లుగా అక్కడ చెప్పబడతా ఉంది. మన జీవితాల్లో కూడా మనము కూడా ఒకప్పుడు అమ్మివేయబడినటువంటి వారమే. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు మన కొరకై మన యొక్క పాప స్థితిని బట్టి ఆయన కల్వరి శిలువలో వేలాడక ముందు తాను అమ్మివేయబడినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారికి ముంగుర్తైనటువంటి యోసేపు కూడా అమ్మివేయబడినట్లుగా, తన కుటుంబ రక్షణ కొరకై తాను అమ్మివేయబడినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగానే మన జీవిత యాత్రలో కూడా మనము కూడా అమ్మివేయబడినటువంటి వారంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేనికి మనం అమ్మివేయబడుతూ వచ్చాము అంటే గనక మనం చూస్తే చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే ఎందుకు దేనికి మనం అమ్మివేయబడుతూ వచ్చామంటే, రోమిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే గనక అక్కడ వ్రాయబడతా ఉన్న మాట ఏంటిదంటే, ధర్మశాస్త్రము
ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని అయి. కాబట్టి మన జీవిత యాత్రలో మనం కూడా అమ్మబడినటువంటి వారమే. ఎవరు మనల్ని అమ్మింది అంటే మన ఆది పితరుడైనటువంటి ఆదాము మనల్ని అమ్మేసినట్లుగా మనం చూస్తాం. ఎలా అమ్మేశాడు అంటే తన యొక్క సులాభం కొరకై, నీవు దేవతలాగా ఉంటావు, దేవతల వలె ఉంటారు అనే దాని కొరకై తాను ఆశపడి వారు అమ్ముడుపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు దేనికి అమ్ముడుపోతూ వచ్చారంటే పాపానికి. అందుకే అక్కడ వారి గురించి వ్రాయబడుతుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము అనేది వ్రాయబడతా ఉంది. ఆజ్ఞ అతిక్రమము పాపమైతే పాపము ద్వారా వచ్చే జీతము మరణము అనేటటువంటిది మనం చూస్తాం. కనుక ఆదాము ద్వారా అమ్మివేయబడినటువంటి మనం, అందుకే మనం చూస్తాం కీర్తన గ్రంథము 51వ అధ్యాయములో మనం చూస్తాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయములో మనం చూస్తాం. చూడండి 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. కాబట్టి ఆ పాపము మన యొక్క జీవితాలలో ప్రవేశిస్తూ ఆ యొక్క పాపము ద్వారా ఆ నిత్య అగ్ని గంధకాలతో నిండినటువంటి ఆ గుండానికి మనము పరిగెడతా ఉన్నటువంటి ఆ జీవితం. కాబట్టి మొదటిదిగా దేనికి మనం ఎందుకు అమ్మివేయబడుతూ వచ్చామంటే మనము పాపానికి అమ్మివేయబడినట్లుగా మనం చూస్తాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, పాపమునకు అమ్మివేయబడినటువంటి వారము అనేటటువంటిది. రెండవదిగా మనం ఎందుకు అమ్మబడ్డాము అంటే యెషయా గ్రంథము 50వ అధ్యాయము, యెషయా గ్రంథము 50వ అధ్యాయము మొదటి వచనాన్ని గనక మనం చూస్తే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అమ్మా పరిత్యాగ పత్రిక ఎక్కడన్నది, నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసి తిని మీ దోషమును బట్టి మీరు అమ్మబడితిరి అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి రెండవదిగా దేనికి మనం అమ్మబడుతూ వచ్చామంటే దోషాన్ని బట్టి అమ్మబడుతూ వచ్చాం. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా దోషాలు నా తల మీదగా పొర్లుచున్నాయి, నా దోషాలు నా తల మీదగా పొర్లుచున్నాయి అంటా ఉన్నాడు. అంటే మనము కనిపించనంతగా మన దోషాలు, మనం కనిపించనంతగా మన దోషం కదా అండి. కనుకనే ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం మన దోషాన్ని బట్టి మనం అమ్మివేయబడినటువంటి వారంగా మనం ఉంటాం. అందుకే మనం చూస్తాం ఈ దోషాన్ని బట్టి వచ్చేటటువంటి శిక్ష భరించలేనంతటిది అంటాడు. ఎవరు? కయ్యూను అంటాడు, నా దోష శిక్ష భరింపలేనంతటి, అంతటి దుస్థితికి నేను తీసుకొని రాబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన తల మీద పొర్లి పారుతా ఉన్నాయి కదా. మూడవది గనక మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 12వ వచనం, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 12వ వచనం, నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీరాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల. దేనికి అమ్మబడుతూ వచ్చామంటే దాస్యానికి అమ్మబడుతూ వచ్చాం, దాసులంగా అమ్మబడుతూ వచ్చాం. అందుకే ఎస్తేరు అంటది, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనములో గనక మనం చూస్తే, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనములో అంటది చూడండి, సంహరించబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము, మేము దాసులముగాను
దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా ఉన్నందును అంటా ఉంది ఇక్కడ. కాబట్టి మేము కూడా ఎందుకు అమ్మబడ్డామంటే కదండి, వారు ఎలా ఆ యొక్క శోషణ కోటకు తీసుకొని రాబడ్డారు అంటే దాసులుగా చెరపట్టబడి వారిని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేనికి అంటే సంహరించబడేదానికి, హతము చేయబడేదానికి కదండి, దాసులుగా వారు అమ్మబడుతూ వచ్చారు. అందుకే యూదా జాతి మొత్తాన్ని కూడా నాశనము చేసేదాని కొరకై హామాను ప్రయత్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అందుకే మనం చూస్తాం పాపమునకు మనము దాసులము అనేటటువంటిది. పాపము చేయు ప్రతివాడును పాపమునకు. కాబట్టి పాపానికి దాసులైపోయారు. ఆ కారణం చేతనే ఆదాము అవ్వ ఆ ఏదెనులో నుండి బయటకు వెళ్ళగొడుతూ వచ్చారు. ఆ తర్వాత ఆ పాపం అనేటటువంటిది క్రమేపీ అది నరహత్య అయింది. అది దేవుని యొద్దకు భరింపలేనంతటి మొరగా చేర్చబడింది. ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ పాపం. ఆ తర్వాత సొదొమ గొమొర్రా, దాని ఫలితంగా ఎంత భయంకరమైన స్థితికి మానవుడు దిగజార్చబడుతూ వచ్చాడు, ఎంతగా దాసత్వానికి లోబడుతూ వచ్చాడు అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి మూడవదిగా మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే దాసత్వానికి మనం అమ్మబడినట్లుగా మనం చూస్తాం కదండి. యోసేపు అంతే, దాసుడిగా అమ్మబడుతూ వచ్చాడు. ఎవరి ద్వారా అంటే తన సొంత అన్నల ద్వారానే. ఎప్పుడైతే వారు యోసేపు అని తెలుసుకున్నారో వారు భయపడిపోతూ వచ్చాడు. అప్పుడు ఒక చక్కని మాట అన్నాడు యోసేపు. చూడండి, ఆదికాండము ఒక చక్కని మాట అంటాడు. చూడండి, ఆదికాండము 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అనేటటువంటి మాట మనం చూస్తాం. 6వ వచనం చివరిలో మనం అంటాము, మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు అనేటటువంటి మాట. కాబట్టి అన్నలారా, మీరు భయపడొద్దు. మీరు నన్ను అమ్మేశారు కదా, గుర్తొచ్చింది కదా, అరే మనం అమ్మేసామే, ఏం చేస్తాడో మనల్ని అనుకుంటున్నారా? వద్దొద్దు, మీరేం భయపడద్దు. మీరు నన్ను అమ్మేసినందుకు భయపడొద్దు, చింతపడవాకండి, దుఃఖించవాకండి. దేవుడే నన్ను ఇక్కడికి పంపించు. ఎందుకు అంటే మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని శేషముగా నిలిపేదాని కొరకే. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, కాబట్టి మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం, వారు ఎట్లా అమ్మివేయబడ్డారు అంటే, మనం ఎట్లా అమ్మబడ్డామంటే దాసులంగా ఉండేదాని కొరకై మనం అమ్మబడినటువంటి వారం, పాప దాస్యత్వములో మగ్గిపోతా ఉన్నటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. నాలుగవదిగా మనం గమనిస్తే మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడ, నీ చేతిలో నేను బడితినా అని పలుకగా ఏలియా ఇట్లనను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నీవు నా చేతికి. కాబట్టి దేనికి మనం అమ్మబడుతూ వచ్చామంటే కీడు చేసేదానికి. కీడు కదండి. తన సహోదరుణ్ణి మంచిగా పిలిచాడు. అరే హేబేలా, ఇలా రా, మనం అటు వెళ్ళి మాట్లాడుకుందామని సరదాగా పిలిచి ఏం చేశాడు? రాయి పెట్టి కొట్టి చంపేశాడు కదండి. కీడు చేసేదాని కొరకే. కాబట్టి మనం ఆలోచన చేస్తే
పాపము, ఆజ్ఞాతిక్రమము. ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించడంతో ప్రారంభమైనటువంటి ఆ పాపము ఎంత భయంకరమైపోయి ఉంది అంటే అంత భయంకరమైన. దేవుడే, అందుకే 6వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం ఏమని అంటే, ఒక మాట చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు అంటాడు చూడండి ఏమనంటే, 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని కేవలము అంతగా చెడిపోయింది. ప్రభు చూస్తూ వచ్చినప్పుడు అంతగా చెడిపోయింది. ఆ కారణం చేతనే భూమిని సమూలంగా నాశనం చేస్తూ వచ్చాడు. అంత భయంకరమైనటువంటి స్థితికి మానవుని యొక్క పాపము, మానవుని యొక్క కీడు అనేటటువంటిది చేరినట్లుగా మనం చూస్తాం. 5వదిగా మనం గమనిస్తాము 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. మరియు తమ కుమార్తెలను అగ్నిగుండము దాటించి శకునమునకును చిల్లంగి తనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. ఆహాజు యొక్క దినాల్లో అన్యుల యొక్క ఆచారాలని అతడు ఆచరించేదాని కొరకే ఇష్టపడ్డాడు. తన కుమారులు, తన కుమార్తెల్ని అగ్నిగుండం దాటించడం, చిల్లంగితనం చేయటం కదా అండి. అంతటి భయంకరమైనటువంటి స్థితికి, చెడుతనాన్ని చేసేదాని కొరకై తమను తామే అమ్ముకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. చెడుతనమును చేయుటకై తమను తామే అమ్ముకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం గమనిస్తూ వచ్చాము. వారు అంటూ వచ్చారు ఏమనంటే, మా తండ్రి దగ్గర మాకు ఇంకెక్కడ ఉంది కదా, మమ్మల్ని అమ్మేశాడు కదా అని అంటూ వచ్చాం. అయితే ఈనాడు మనం కూడా అట్లా అమ్మివేయబడినటువంటి జాబితాలోనే చేరినటువంటి వారు. దేనికి అమ్మబడ్డామంటే, మొదటిదిగా పాపానికి అమ్మబడ్డాం, 2వదిగా దోషానికి అమ్మబడుతూ వచ్చాం, 3వదిగా దాసత్వానికి అమ్మబడుతూ వచ్చాం, 4వదిగా కీడు చేయటానికి అమ్మబడుతూ వచ్చాం, 5వదిగా మనం గమనిస్తూ ఉన్నాం చెడుగు చేయటానికై మనం అమ్మబడుతూ వచ్చాం. అమ్మబడినటువంటి జీవితం కలిగి నిత్య నరకాగ్నికి లేదా నిత్య నాశనానికి మాత్రమే యోగ్యమైనటువంటి స్థితి కలిగినటువంటి నీవు నేను. అందుకే ప్రభు అంటాడు, మీరు అమూల్యమైన రక్తము చేత కొనబడినటువంటి వారు అని. అందుకే రండి చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుగారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు మీ దేహముతో దేవునిని. కనుకనే ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు అమూల్యమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైనటువంటి ఆ రక్తముతో నిన్ను నన్ను కొనేదాని కొరకై తండ్రి కుడి పార్శ్వాన ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక, దీనుడుగా, రిక్తుడుగా, దరిద్రుడుగా, దాసుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను కొని ఆ పాపము నుండి, ఆ శాపము నుండి, ఆ కీడు నుండి, ఆ దోషము నుండి, ఆ సమస్తమైనటువంటి పరిస్థితుల ద్వారా అగ్నిగుండానికి వెళ్లాల్సినటువంటి మన జీవితాల నుండి మనల్ని రక్షించేదాని కొరకై, మనల్ని విడిపించేదాని కొరకై ఆ ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు కల్వరి శిలువలో నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన బలి అయి తన శరీరములో ఉన్నటువంటి ఆ రక్తం అంతటినీ కాచి ఏలి ఏలి లామా సబక్తా అని పిలి
నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచి. ఆయన చేయి విడిచి నీ చేయి పట్టుకునేదాని కొరకు ఆయన చేయి నిన్ను పట్టుకొని ఆ పాపపు ఊబిలో నుండి, అందుకే మనం చూస్తాం ఈ యొక్క కీర్తన గ్రంథములో కీర్తనలలో చూడండి 40వ కీర్తన అనుకుంటా, చూడండి జిగట గల దొంగ ఊబి. చూడండి కీర్తనలు 40వ అధ్యాయములో మనం అందుకే అంటాం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంట నుండి జిగట గల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు. కాబట్టే పాపపు ఊబిలో, జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి, నాశనకరమైనటువంటి ఆ గుంటలో నుండి, అగ్ని గంధకములో నుండి నిన్ను పైకి లేపి క్రీస్తు యేసు అనేటటువంటి ఆ బండపై నిన్ను నిలిపి, నిన్ను స్థిరపరిచి, నిన్ను బలపరిచి ఆ నిత్య రాజ్యానికి నిన్ను వారసుడిగా చెయ్యాలనే ఆయన కల్వరి శిలువలో నీకు బదులుగా నాకు బదులుగా బలి అయ్యాడు. తద్వారా తను కార్చిన రక్తము ద్వారా నిన్ను నన్ను కొన్నట్లుగా మనం చూస్తాం. అట్టి కొనబడినటువంటి నీవు నేను, దేవుని మందిరంలో చేరినటువంటి నీవు నేను, ప్రభువా ఒకప్పుడు నా జీవితం ఎలాంటిది, పాపానికి అమ్మివేయబడిన జీవితం, ఒకప్పుడు దోషానికి అమ్మివేయబడిన జీవితం, ఒకప్పుడు నా జీవితం కీడుకు అమ్మివేయబడిన జీవితం అయ్యా. అటువంటి జీవితం ద్వారా నిత్య నరకాగ్నికి మాత్రమే వారసుడైనటువంటి నా జీవితం ప్రభువా, అగ్ని ఆరదు పురుగు చావదుగా ఉన్నటువంటి నా జీవితాన్ని తండ్రి, నిత్య రాజ్యం సదాకాలం నీతో కూడా ఉండేటటువంటి ఆ స్థితి, ఆ ధన్యకరమైన ఆశీర్వాదకరమైన, సూర్యుడు అక్కర్లేదు చంద్రుడు అక్కర్లేనటువంటి, దేవుడే నిత్యమైన వెలుగుగా ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యానికి ప్రభువా ముత్యాల పునాదులు, రత్నాల గోడలు తండ్రి, అటువంటి శ్రేష్టమైనటువంటి ఆ నిత్యరాజ్యానికి ప్రభువా నీవు నన్ను వారసురాలుగా చేశావు అంటూ హృదయమార కొద్ది సమయం మనం ఆయన్ని ఘనపరిచి స్తుతించేదాని కొరకే ప్రభు నీకు నాకు సహాయం చేయనుగాక. ఆరాధన